మీకు నేను చెప్పాను ఇంతకుముందు, ఇతను ఇల్లీగల్గా వెపన్ ఉండడం నేరం. ఇట్స్ కంట్రీ మేడ్ వెపన్. అతను ఏం చేయాలనుకున్నా చేయకున్నా వెపన్తో రావడం నేరం. తర్వాత నేరస్తులో ఉన్నాడు అతను. సో సర్టన్లీ ఈజ్ క్యారింగ్ ఎ వెపన్ విచ్ ఈ గాట్ త్రూ రాంగ్ఫుల్ వేస్, దెన్ ఇట్స్ అన్ సర్టన్ అఫెన్స్. ఇట్స్ నాట్ లైసెన్స్ వెపన్, ఇట్స్ అన్ ఇల్లీగల్ వెపన్. దట్ టు దట్ ఎక్స్టెంట్ ఆర్మ్స్ యాక్ట్లో అతను నేరస్తుడు. ఇప్పుడు శ్రీనివాస్ అయితే ఇందులో ఇంట్రాక్షన్ ఉన్నాడు. సో ఈజ్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్. ఈజ్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్. వీల్ నీడ్ టు గెట్ ఫర్దర్ ఎవిడెన్స్. మీకున్న ఎవిడెన్స్ అంతా మీకు చెప్పాం. సర్టన్లీ హి హస్ కమ్. ఇది యాక్టివిటీలో ఉన్నాడు అతను, ఈ టీంలో ఒక మెంబర్ అతను. See, we will investigate as professional manner. If it whatever is there, we will handle it in same investigative pursuit లో ఇన్వెస్టిగేట్ చేస్తాం. అంటే చైల్డ్ లేబర్, మన వాట్ కాల్ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ ఇలా చాలా మంది ఉన్నారు కదా. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఒక రోజు కాదు, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అవును, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక రోజు కాదండి, 12 సంవత్సరాలు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ట్రాన్సాక్షన్ ఉంటాయి, వెహికల్ ఉంటుంది, వెహికల్ పోతుంది, ఇవన్నీ అవుతాయి కదా, చాలా ఇష్యూస్ ఉంటాయి. సో దెర్ ఆర్, మీకు చూసారు వాట్ కాల్ దట్ ఢిల్లీలో ఇన్సిడెంట్ అయింది కదా, ఆ పిల్లవాడి వయసు ఎంత? సో యూ కాంట్ డిఫైన్ అ పర్సన్స్ క్రిమినాలిటీ బేస్డ్ ఆన్ ఏజ్. దట్స్ అప్ టు హిజ్ అప్బ్రింగింగ్, హిజ్ నేచర్, ఆల్ దీస్ థింగ్స్. రీసెంట్ టైంలో వచ్చింది, రీసెంట్గానే చూసుకున్నాడు. ఇతను మిత్రుడు ఒకరు ఉన్నారు ఛత్తీస్గఢ్లో, ఇట్లా నాకు ప్రాబ్లం వస్తుంది ఊరికే అంటే, ప్రొటెక్షన్ కావాలంటే అతను ఇల్లీగల్గా ఒక వెపన్ పంపించడం జరిగింది. మానిటరీ ట్రాన్సాక్షన్ లేదన్నాడు, బట్ వీల్ గెట్ దట్ అక్యూజ్డ్ అండ్ వెరిఫైడ్. అది మన ఆరాంఘర్లో ఒక డ్రైవర్ ద్వారా పంపించాడు, ఆరాంఘర్లో ఉన్న డ్రైవర్ ద్వారా ఇతను తీసుకోవడం జరిగింది. దట్ ఈస్ వాట్ ఈజ్ కంటెంప్లేటింగ్. ప్రశాంత్ వల్లనే వచ్చింది, నీ వల్లనే నాకు అయింది అనేది వాళ్ళ గొడవ మూల కారణం. అది బోన్ ఆఫ్ కంటెన్షన్ ఇస్ దట్, వాళ్ళిద్దరి మధ్య రావడానికి కారణం అది. See, this is I can't give at this stage define a pen picture of person. ఇందులో ఉన్న వాళ్ళు మనం ఓన్లీ నేరస్తుల కథ చెప్తున్నాం అంతే. మీకు ఇంత నలుగురిని నేరస్తులు మీకు చెప్పాము, ఇంకొక అన్ని పట్టుకోవాలి. ప్రశాంత్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్. We will get into details and we'll come back to you based on the. So I can't speak on everyone's pressure groups questions కి ఆన్సర్ చేయను. నేను ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేట్ చేస్తాను. ఐఎమ్ ఓన్లీ ఫాలోయింగ్ ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేటివ్ ఎండెవర్స్. సో దట్ when I'm talking this, I have talked to my officers many times. కాబట్టి ఈ టైంలో this is not a platform to share my views. I don't have any views on this. No expressions personal way. I'm only handling this issue professionally and I'll certainly do it. And I'll certainly tell the court. Honorable court కి మొత్తం రికార్డ్ సబ్మిట్ చేస్తాను. At appropriate time certainly we'll so much I reveal to you. It is not that we have not told about what happened any time వచ్చారు, ఏ టైంలో వచ్చారని చెప్పాను. కానీ వితౌట్ ఎవిడెన్స్ నేను ఏమీ మాట్లాడదలుచుకోలేదు. అండ్ సర్టన్ ఇష్యూస్ విచ్ ఐ నీడ్ టు టెల్ ఓన్లీ ఆనరబుల్ కోర్ట్, ఐ టెల్ ఆనరబుల్ కోర్ట్ ఓన్లీ త్రూ మై ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్. ఒక రౌండ్ అయితే ఆయన బాడీలో ఉందండి, ఒక రౌండ్ ఆయన బాడీలో ఉంది. మాకు 2 రౌండ్స్ అక్కడ సీన్లో దొరికాయి. సో వీఆర్ బిలీవింగ్ దట్ 2 rounds. ఇది అతను చెప్తున్న విషయము, దాన్ని మనము ఇంకొక నేరస్తుని పట్టుకోవాలి, దానికి మేము చెప్తున్నాం. ఎందుకంటే మాకు ఒక నేరస్తుడు చెప్పాడు, దాన్ని మేము రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది మాకు, మేము కోర్టు వారికి అడ్మిసిబుల్ ఎవిడెన్స్గా సబ్మిట్ చేస్తాం. దెన్ వీల్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ద డిస్కషన్ ఈస్ గోయింగ్ ఆన్. వీల్ లుక్ ఇన్ టు దట్, దెన్ వీల్ ఓన్లీ డూ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్. ఈజ్ సేఫ్. యా, ఎస్టర్డే ఓన్లీ తెచ్చాం, మీకు చూపిద్దామని తెచ్చాం, అక్కడ ఉంది, ఆ డబ్బాలో ఉంది. ఈ సేఫ్, ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. అంటే ఆయనకు వైటల్ ఆర్గాన్స్ ఎక్కడైతే ఆయన ప్రాణహాని జరిగి ఉంటాయో అక్కడేం ఇంజరీ లేదు. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఓకే, దట్స్ ఇట్. చెప్పండి. మీరు आप कुछ पूछ रहे हैं यार?
बोलिए, यही बोलना। कल एक इंसिडेंट हुआ हमारा एरिया में। वो 4 लोग आके एक आदमी के ऊपर गन से फायर किया। वो उसमें इंजर्ड हुआ। हमारा पुलिस ऑफिसर इमीडिएटली उनको हॉस्पिटल शिफ्ट करके उनका लाइफ सेव किया। वो प्रोसेस में क्यों हुआ बोलते हो, थोड़ा ये दोनों बहुत दिन से इंटरेक्शन में है, बहुत दिन से बात कर रहे हैं ईच अदर से। बट वो ये कैटल ट्रांसपोर्टेशन में वो इन्फॉर्मेशन दे रहे हैं बोल के, केसेस बिकॉज ऑफ इन्फॉर्मेशन केसेस आ रहे हैं बोल के, वो थोड़ा उनका बीच में बोन ऑफ कंटेंशन आया। वो इशू डिस्कस करने के लिए, वो थोड़ा समझौता करने के लिए और काइंड ऑफ अंडरस्टैंडिंग के लिए उधर से ये लोग आके इधर बात करने के लिए उनसे प्रशांत से पूछा। प्रशांत ओनली गिव दिस टाइम, ये समय इधर आइए बोल के इधर ले आया। ये इधर जब अक्यूज का अरेस्ट किया हम लोग, इब्राहिम ये बहादुरपुरा का है, और मोहसिन ये काला पत्थर का है, और श्रीनिवास ये शाबाद का है। देन हनीफ ये अभी हम पकड़ना है और राजेंद्र नगर का है। और विक्टिम है प्रशांत कुमार अलिया सोनू सिंह जो इंजर्ड हो गया। वील ऑल्सो इन्वेस्टिगेट हिज कॉम्प्लिसिटी इन एंटायर गवर्नमेंट ऑफ इशू। ये अत्तापुर का है, हमारा जगह पे रामपल्ली में इज नाउ स्टेइंग। सो around 6:30 in the evening this incident had come to our knowledge. Then we took him to hospital and he is now out of danger. He underwent surgery. The bullet is in body was also removed. So further also हम इन्वेस्टिगेट कर रहे हैं इनका बीच में क्या क्या इंटरेक्शन है, क्या क्या पर्सनल गेम्स में वो परस्यू कर रहे हैं, उनका परस्यूट्स में और उनका एक्टिविटीज में कुछ डाइकोटमी में वो इशू क्या है बोलकर हम इन्वेस्टिगेट करेंगे। पूरा ऑनरेबल कोर्ट को हम एविडेंस के साथ प्रेजेंट करेंगे। అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.